నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఉండబోతున్నాయి. సో ఈ ఎన్నికలకి అటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దూరంగా ఉన్నాయి. సో ఈ ఎన్నికలకి ఎంఐఎం పార్టీ కానీ బీజేపీ పార్టీ మధ్యలో పోటీ ఉందంటూ కూడా ప్రధానంగా చూస్తూ ఉన్నాం. సో ఈ బీజేపీ పార్టీ దీనిపై అనేక విమర్శలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరికొన్ని విషయాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెల 27వ తారీఖున కేసీఆర్ గారి సభ ఉండబోతుంది వరంగల్లో. సో ఇలా అనేక అంశాలు మాట్లాడదాం. ప్రస్తుత రాజకీయాల గురించి కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం, ముందుగా నమస్తే. సో చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు. సో మరి ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరంగా ఉందంటే ఏం చెప్తారు? మా సత్తా ఏందో మాకు తెలుసు. దూరం ఉండాలా, దగ్గర ఉండాలా, పోటీ చేయాలన్నా పోటీ చేయొద్దా అనేది మాకు తెలుసు. మేము కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కొన్ని కాంప్రమైజులు, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి మాకు. సో మేము గెలుస్తామా ఓడతామా, పోటీ చేయాలా వద్దా అనేది మా ఇష్టం. అది కానీ మేము ఎవరికి కూడా సపోర్ట్ చేస్తాము అని మేము బహిరంగంగా చెప్పలేదు, ఇంటర్నల్గా చెప్పలేదు. కానీ సపోర్ట్ చేయనటువంటి పార్టీలు ఒకళ్ళకొకళ్ళు ఇంటర్నల్గా సపోర్ట్ చేసుకునేటటువంటి పార్టీలు మాత్రం బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతున్నారు. అది ఎట్లుంటుందో నాకు అర్థం కాలేదు. ప్రధానంగా బీజేపీ పార్టీ దీనిపై చాలా విమర్శలు చేస్తూ ఉంది. కేవలం మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ భయపడే పోటీ చేయట్లేదు, దాన్ని ఆ పార్టీని గెలిపించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉందని చెప్పి ప్రధానంగా కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మరి దీనికి? మజ్లిస్ పార్టీ అని అంటే నేను వెనకాల నుంచి ముందు వరకు అన్నీ తీసుకొని రావాలి బీజేపీల గురించి. దాంట్లో దేశవ్యాప్తంగా గతంలో ఎన్నోసార్లు మాట్లాడినా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా హైదరాబాద్ శివార్లు దాటనీయలేదు మజ్లిస్ పార్టీ. ఎంఐఎం మాత్రమే ఉండే ఇక్కడ. ఎంఐఎం అయ్యింది బీజేపీలో వచ్చిన తర్వాతనే. వాళ్ళు ఆల్ ఇండియాలో తిరిగినరాళ్ళు, వివిధ రాష్ట్రాలలో పోటీ చేసిండ్రు. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్కి ఎక్కడైతే ఫేవర్ ఉంటాయో, మైనార్టీ సోదరులు, మైనార్టీ ఓట్లు ఉంటాయో అక్కడ బీజేపీని పోటీ చేయించి మరీ కాంగ్రెస్ పార్టీ ఓటమికి, మీరు ఉత్తరప్రదేశ్లో లాస్ట్ టైం ఎలక్షన్లో చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎలక్షన్లకి 100 సీట్లు ఆల్మోస్ట్ 1000, 2000, 3000, 10,000 లోపల ఓడిపోయినటువంటి సీట్లు 2000 లోపల ఆల్మోస్ట్ ఒక 100 సీట్ల వరకు కాంగ్రెస్ ఓడిపోవడము. కాంగ్రెస్ కూటమి మరి ఇంకొకైనా యాదవ్ ఉన్నాడు కదా, ఆయన మేమిద్దరం కలిసి పోటీ చేయకున్నా ఇద్దరం అఖిలేష్ యాదవ్ది మావి 100 సీట్లు ఓడిపోయినాం నియర్ బై. అవన్నీ చీల్చింది ఎవరు అంటే ఆ ఓట్లు చీల్చింది ఎంఐఎం. మరి ఎంఐఎం ఈ దేశవ్యాప్తంగా పోటీ చేయడానికి, దేశవ్యాప్తంగా ఎంకరేజ్ చేయడానికి ఎందుకు బీజేపీ సహకరించింది? ఆదిలోనే తుంచేయాలి. మొక్కై వంగందే మానై వంగున అన్నట్టు మానుకు చేసినటువంటి బీజేపీ ఈరోజు వచ్చి శుద్ధపూస మాటలు చెప్పి ఎంఐఎంకు సపోర్ట్ చేయడానికో మజ్లిస్కు సపోర్ట్ చేయడానికో అనే మాటలు మాట్లాడితే మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ని ఏం పీకలేరని తెలిసి ఏదో ఒకటి కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి వస్తారు మీరు. మేమున్నన్ని రోజులు 2014 వరకు రాష్ట్రం విడిచి దేశంలో ఎక్కడ వాళ్ళు పోలేదు. ఎందుకు సడన్గా ఎంఐ అంది నాకు ఒక్కసారి చెప్పాలి. ఏ రాష్ట్రాల్లో పోటీ చేసినా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగని చోటనే వాళ్ళని పోటీ చేయించారు. మరి మీరు మాకు నీతులు శుద్ధులు చెప్తే మేము వినే స్థితిలో ఉన్నామా? ప్రజలకు అన్నీ తెలుసు. మేము వినే స్థితిలో లేకున్నా ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలకు తెలియదా? ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఓడగొట్టాలనో అక్కడక్కడ ఎంఐఎంని నిలబెట్టిను. ఈ రోజు వరకు నేను అడుగుతా, ఈ ఎంఐఎంకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈడీ దాడులు ఎప్పుడైనా ఈడీ సోదాలు జరిగినాయా? దేశవ్యాప్తంగా ఎక్కడన్నా వాళ్ళకు సంబంధించిన నాయకుల మీద, మిగతా అన్ని పార్టీల మీద వాళ్ళకు అవసరం ఉన్నప్పుడల్లా ఈడీ ముందు, తర్వాత మోడీ తర్వాత వచ్చేటటువంటి బీజేపీ పార్టీ ఇంతవరకు ఒక్క మజ్లిస్ నాయకుని మీద కొంతమంది అరాచకాలు అని చెప్తుంటారు కదా, వాళ్ళందరి మీద స్వాహా చేసిన వాళ్ళు, స్కామ్లలో ఉన్న వాళ్ళ మీద ఎక్కడన్నా ఇంతవరకు ఈడీ నోటీసులు కానీ ఈడీ దాడులు కానీ జరిగినాయా? ఎందుకు జరగవు? ఈడీ కేంద్ర పాలిత సంస్థ అది. మరి ఈరోజు జేబులో పెట్టుకొని తిరుగుతున్నటువంటి కొన్ని సంస్థలు బీజేపీలు, ఆర్ఎస్ఎస్ సంస్థలాగా ఈడీ సంస్థ ఒకటి కనుసైగలో కాదు, జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఈడికి పో అంటే పోతారు, ఈడికి పోవద్దంటే పోరు. కొన్ని వేల కేసులు పెట్టిండ్రు, కొన్ని వేల మందికి నోటీసులు వచ్చినాయి. ఇంతవరకన్నా ఒక్కటన్నా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి శిక్ష పడిందా? నీరవ్ మోడీ నుంచి ఎన్ని మంది కేసులు ఉన్నాయి ఇంతవరకు ఒక్కళ్ళకన్నా? బీజేపీలో పోయిన తర్వాత శంకర్లో పోసిన తీర్థమైనరు తప్పించి ఇప్పటిదాకా వాళ్ళ మీద ఎవరెవరైతే బీజేపీకి అండగా అనుసంధానాల్లో పనిచేస్తారో
వాళ్ళకు ఏదైనా సోదాలు జరిగి పూర్తి విచారణ జరిగి వాళ్ళకి శిక్షలు పడి వాళ్ళు ఏదైతే డబ్బులు ఈడీ అంటేనే డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారంలో జరుగుతుంది. మరి ఇప్పటిదాకా దాని మీద ఏదైనా ఎంక్వైరీలు చేసి తేల్చి డబ్బులు రికవరీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నదా అని నాకు అడుగుతున్నాను నేను. వీళ్ళు ఈడీ అంటే గుర్తొచ్చి మేము నాకు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారిపై కూడా నేషనల్ హెరాల్డ్ కేసులు కూడా పెట్టడం జరిగింది. సో ఏం చెప్తారు మరి? రాహుల్ గాంధీ గారి కుటుంబం అనేది గాంధీ కుటుంబము. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు తరతరాల నుంచి వచ్చినటువంటి గాంధీ కుటుంబంలో డబ్బుకు కొరత లేకుండే. మోతీలాల్ నెహ్రూ గారి తండ్రి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ కాలంలో, ఈ కాలంలో వేల కోట్లు ఉంటే పెద్ద రిచ్ పర్సన్. బట్ స్వతంత్రానికి పూర్వము వాళ్ళు దేశంలోనే ఆర్థికంగా స్థితిగతులు మెరుగైనటువంటి పెద్ద స్థితిలో ఉన్నటువంటి ఆర్థికంగా బాగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మోతీలాల్ నెహ్రూ గారి ఆస్తులన్నీ దేశం కోసం ధారాదత్తం చేసినటువంటి కుటుంబం అది. వాళ్ళకి కావాలనుకుంటే ఆ ఆస్తులు ఉంచుకున్నా లేదా దాని తర్వాత 55-60 ఏళ్ళు పరిపాలించారు దేశాన్ని. అప్పుడు ఎంత దోపిడీ చేయాలనుకుంటే అంత చేస్తారు. మీరు 90 కోట్ల గురించి మీరు ఈరోజు ఈడీ సోనియా గాంధీ మీద పెడుతున్నారు. వాళ్ళకు ఉండడానికి సొంత ఇల్లు లేకపోయినా వాళ్ళ దేశం కోసం వాళ్ళ ఆస్తులన్నీ దారబోసినా రాహుల్ గాంధీ గారికి మీరు సస్పెండ్ చేసి పార్లమెంట్లో నుంచి ఉన్న ఇల్లుని ఖాళీ చేయించినా మౌనంగా అన్నీ చూస్తూ భరించిండ్రు. వాళ్ళకి మీరు ఏం తేల్చిండ్రు అని అడుగుతున్నా. ఇది మీరు ఈడీ గురించి ఏదైతే నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి అడుగుతున్నారో 2013లో సుబ్రహ్మణ్యం వాళ్ళ మాజీ ఎంపీ ఇది మనీ లాండరింగ్ కేసు అని పెట్టిన తర్వాత 2014లో మా ప్రభుత్వం 15లో మా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఇది కోర్టు వాళ్ళు కోర్టు ఇది ఫాల్స్ కేసు అని కొట్టేసిన తర్వాత దీనికి కానీ ఈడీకి మనీ లాండరింగ్కి కానీ ఎలాంటి సత్సంబంధాలు లేవు అని కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ అది రీఓపెన్ చేపించి ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ గారి మీద ఇబ్బంది పెట్టే తరుణం మేము చూసినాం. ఎప్పుడైనా వాళ్ళకి చేత కాకపోతే ఈడీలో అని పిలుచుకొని వస్తారు. వాళ్ళు చిన్న చిన్న లీడర్లను వదలరు. సోనియా గాంధీ రాహుల్ గాంధీని వదులుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు, చేసినవి చెప్పుకొని చేత కాదు. ఏం చేసిండ్రు వాళ్ళు ఏం చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి చెప్పుకోవడానికి చేత కాదు. రాహుల్ గాంధీ ఎప్పుడెప్పుడైతే బీజేపీ మీద గట్టిగా విమర్శలు చేసి ఒక గ్రాఫ్ పెరిగే సమయం వస్తుందో ఈడీ అంటారు. మొన్న గుజరాత్లో సభ సక్సెస్ అయింది. ఆ తర్వాత రేపు పొద్దున బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఎన్నికలు ఎక్కడో ఓడిపోతామా అనే భయంతో ఇప్పుడే వాళ్ళకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు ఉంటాయో అప్పుడప్పుడు ఈడీలు వస్తాయి. లేదా ఎవరైతే వాళ్ళ పార్టీకి లొంగాలనుకుంటారో అప్పుడు ఈడీలు వస్తాయి. రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వాళ్ళు వీళ్ళకి లొంగరని తెలుసు కాబట్టి ఈడీతో భయం పెట్టిస్తారు. ఈ భయం ఎన్నాళ్ళు పెడతారు, ఎన్ని రోజులు పెడతారు, ఒక్కసారి లెక్క తెలిచాలి. అసలు అందులో ఒక్క రూపాయి కూడా ఎవరు వాడుకోవడానికి లేదు, ఎవరు సొంతంగా ఎవరు తీసుకోవడానికి లేదు. అదొక ట్రస్ట్. ఆ ట్రస్టులో ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి ముట్టుకోవడానికి సొంతంగా దాంట్లో ఖర్చులు పెట్టడానికి లేదు. అది అప్పుడెప్పుడో దేశ స్వతంత్రం కోసం పుట్టినటువంటి పేపరు, కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి పేపరు. గతంలో అది పేపర్ అప్పుల మీరు అంటున్నారు కదా డబ్బు బాగా దోపిడీ, కక్ష సాధింపు చర్యలు అంటారు. బాగా డబ్బులు దోపిడీ చేస్తే మా సొంత పేపర్ని నడిపించుకోలేనటువంటి స్థితిలో మేము ఉంటుండేనా? ఈరోజు మీకు ఎన్డీటీవీలు బీజేపీలే ఉంటాయి, ఈడ రాష్ట్రాల్లో టీ న్యూస్ ఉంటుంది, ఎన్నో ఛానళ్ళు బీజేపీకి బీఆర్ఎస్కి ఉంటాయి, లాస్ట్ టీడీపీకి ఉంటాయి, బీజేపీకి ఉంటాయి, బీఆర్ఎస్కి ఉంటాయి, వైఎస్ఆర్సీపీకి కూడా ఉంటాయి. కానీ మాకు ఇంతవరకు 140 సంవత్సరాల తర్వాత ఒక సొంత ఎలక్ట్రానిక్ మీడియా మాకు సొంతం లేదు. ఒక్క పేపరు దేశ స్వతంత్రం కోసము ఒక అందరినీ సమన్వయం చేయడం కోసం ఆనాటి జరుగుతున్నటువంటి అన్ని వివరాలు ఆ పేపర్లో అందరికీ ఆ పత్రిక ద్వారా తెలియజేసేటటువంటి పేపర్ని ఆ రోజు బ్రిటిషోడు మూపించిండు. ఈరోజు నల్లదొర భారతదేశంలో ఉన్న బి అంటే బ్రిటిష్, బి అంటే భారతీయ జనతా పార్టీ. సో బీబీకి తేడా లేదు. కాబట్టి వాళ్ళు అప్పుడు తెల్లదొరలు మూపిస్తే భారతీయులైనటువంటి బీజేపీలు ఈసారి వాళ్ళు మూపించిండ్రు. వాళ్ళకి మీకు తేడా లేదు కాదు. బ్రిటిష్ వాడి కన్నా ఎక్కువగా డేంజర్ ఎవరు అంటే భారతీయ అనొద్దు, వీళ్ళని భ్రష్టు పట్టిన బీజేపీ పార్టీ. వీళ్ళు తప్పించి ఈ దేశంలో
బ్రిటిష్ వాడిని ఎలగొట్టినాం, కానీ వీడు దేశపోడు కదా, వీడిని ఎటు ఎలగొట్టాలనో తెలుస్తలేదు. కానీ వీళ్ళు అంతకన్నా డేంజర్. మీరు ఇట్లా అంటా ఉన్నారు, కానీ మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏమంటా ఉన్నారంటే ఏదైతే మొన్న ఎంఐఎం పెట్టిన సభకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది, ఎంఐఎం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నక్సలైట్ వారసులు కలిగిన వాళ్ళని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తున్నారు. మీరు దీనికి ఏమంటారు మరి? నక్సలైట్లు కాంగ్రెస్ హయాంలోనే విముక్తి చెందింది, అది గుర్తుంచుకోవాలి. నక్సలైట్లను మీరు అంతకన్నా పెద్ద ద్రోహులని ఇందాకనే చెప్పిన కదా. నక్సలైట్లు అన్నలు అడవిలో ఉంటారు, మీరు ప్రజల మధ్యలో ఉండి ప్రజల్ని పీడించుకొని తింటుర్రు. మీ పిల్లలేమో విదేశాలలో చదవాలి, పెద్ద పెద్ద హోదాలలో ఉండాలి. మీ దగ్గర పనిచేసేటటువంటి కార్యకర్తలు అందరూ కత్తులు పట్టుకొని తిరగాలి. ఎవరు నక్సలైట్లు, ఎవరు దేశాన్ని ప్రేమించేటోళ్ళో అర్థమవుతుంది. దేశాన్ని మీరు ప్రేమించరు, మీకోసం కార్యకర్తల్ని వాడుకుంటారు. వీళ్ళేమో కత్తులు పట్టుకోవాలి, వీళ్ళేమో పుస్తకాలు పట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే మరి మీరు పోటీ చేయట్లేదు, మరి ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారా మరి ఎట్లా అన్నట్టు? మా ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది. ఆ ప్రభుత్వం ఇంకా ఈరోజు సాయంత్రమో రేపో మీటింగ్ ఉంటుంది, రేపు ఉంది కదా, డెసిషన్ తీసుకుంటుంది. దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ కానీ నా ప్రమేయం కానీ నాకు సంబంధించి ఏం తెలియదు దాంట్లో.